ఏన్షియంట్ టెక్నాలజీస్ని మాకు ఇస్తుంది, ఏన్షియంట్ సైన్స్ని అది తీసుకొని వస్తుందనే విధంగా నేను చూస్తున్నా. అలాంటి వాటిలో మనం కొన్ని థింగ్స్ ఏదైతే ఉన్నాయో ఈ ఏన్షియంట్ సైన్స్ని తీసుకొని వచ్చి కొన్ని రిచువల్స్ కానీ రిలీజియస్ థింగ్స్ కానీ ఏమైనా ఉన్నాయా? పొద్దున లేస్తే మనకి ఎసెన్షియల్ థింగ్ ఏంటి? వాటర్. అంటే మనం లేవగానే గాలి తీసుకుని చక్కగా అంటే బ్రష్ చేసుకొని ఇలాంటివన్నిటికీ కాలకృత్యాలు తీర్చుకోవడానికి కావాల్సిన 5 ఎలిమెంట్స్ తోటి నిర్మితమైన హ్యూమన్ బాడీ, దాని నీడ్స్కి మనం కనుక దాన్ని కొంచెం అవేర్నెస్తో చేయగలిగితే, యాజ్ యూ సెడ్ ఇట్స్ నాట్ అబౌట్ ఎనీ రిచువల్, బట్ రిచువల్స్ విల్ బీ లైక్ కీపింగ్ యూ టు ఫాలో ఇన్ ఎ డిసిప్లిన్. ఓకే, అంటే ఇప్పుడు మనకు ఒక ఫ్రెండ్ వచ్చాడు అనుకోండి, ఆ ఫ్రెండ్కి మనం రాగానే చేరేసి చక్కగా ఎలాగ చూడచ్చు అంటే అన్ని వాటర్ తాగుతావా లేదా ఇలా ఎంత కేర్ తీసుకుంటాం, లైక్ దాట్ మన లోపల ఉండే జీవుణ్ణి కూడా మనం అలా చూడడం అనేది ఒక దేవుడు లేదా ఏదైనా వాళ్ళకి సంబంధించిన రిచువల్ వాళ్ళు చేయడం అనేది, ప్రేయర్ అవ్వచ్చు, ఎఫర్మేషన్ అవ్వచ్చు, వాట్ ఎవర్ మైట్ బి. అలాగా యోగిక్ కల్ట్లో వాళ్ళు ఎలా చేసేవాళ్ళు అంటే ఒక దైవికపరమైన ఒక డిసిప్లిన్లోకి వెళ్ళడానికి, అంటే కనీసం అక్కడ దాని యొక్క మూలార్థం ఏంటంటే శరీరాన్ని కూర్చోపెట్టి పరిగెడుతున్న మనస్సును కూడా కూర్చోపెట్టడం అనేది ఒక అధ్యయనం, ఒక ప్రాక్టికాలిటీ. సో అలా చేయడానికి రకరకాలుగా రిచువల్స్ ఉంటాయి, ఎవరికి వాళ్ళకు ఉంటాయి. ఈ రిచువల్స్ పరమార్థం అంతా కూడా మనం డిసిప్లిన్లోకి రావడానికి, బట్ దాని తర్వాత యూ షుడ్ గో టు ద స్పిరిచువాలిటీ. చేయగా దాంట్లో ఉండే అర్థం తెలుస్తుంది, విచ్ టర్న్ టు స్పిరిచువాలిటీ. అంటే నేను ఇప్పుడు ఏదైనా ఒకటి అటైన్ చేశాను అనుకోండి, ఒకటి సిద్ధి పొందాను, ఆ సిద్ధి పొందినది 10 మందికి ఉపయోగపడాలి. ఓకే, అది స్పిరిచువాలిటీలో ఏంటంటే నథింగ్ లైక్ బాదర్స్ యూ. హ్యుమానిటీ గ్రౌండ్స్ అని మాట్లాడతాం, ప్రతి వాళ్ళకి ఇది వర్తిస్తుంది. అంటే ఆన్ ద ప్లానెట్ హూ ఎవర్ మైట్ బి దేర్, ఎవరైనా సరే ఈ విద్యలకు అన్నిటికీ కూడా ఆల్ దిస్ మిస్టిక్ సంబంధించిన విద్యలన్నీ కూడా ఓన్లీ హ్యుమానిటీకి రిలేటెడ్, ఎవరి స్వార్థానికి కానీ ఎవరి సొంతానికి కానీ పరిమితం కాదు. దెన్ నెక్స్ట్ కమ్స్ టు కాస్మిక్ ఎనర్జీ. ఓకే, అంటే ఎప్పుడైతే మనం డైరెక్ట్ డౌన్లోడ్గా హ్యూమన్ బాడీని కనుక చేయగలిగితే, యోగా ప్రాక్టీసెస్ అవ్వచ్చు లేదా రకరకాలుగా ఉంటాయండి, మీరు చెప్తే నమ్మరు, ప్రతి వాళ్ళకి ఏ ఒక్క ప్రాక్టీస్ చేసినా దే విల్ అటైన్ దట్ వాట్ యు కాల్ దట్ ఎక్స్ట్రీమిటీ ఇన్ దట్. అలాగా ఆ తర్వాత కమ్స్ టు కాస్మస్ కే. సో కే కాస్మస్ విల్ బీ లైక్ సెండింగ్ యూ ద ఇన్ఫర్మేషన్. అంటే హ్యూమన్ బాడీ అనే వెజల్ని డైరెక్ట్గా యూనివర్స్ నుంచి ఏదైతే డౌన్లోడ్ చేద్దాం అనుకుంటోందో దానికి రెడీగా పెట్టడం, అంతే, స్టడీ చేయడం అనేవి రిచువల్స్. ఓకే, షోడశోపచార పూజలు అంటాం. దాంట్లోనే మనకి 64 కళల్లో ఈ ఫోక్ డ్యాన్సెస్ లాంటివి, గ్రామీణ ప్రజలు చేసేవి, లేదా కొన్ని ట్రైబల్స్ చేస్తారండి. ఇలాంటివన్నీ కూడా ఒక తాంత్రిక పరమైన దానికి కనెక్ట్ అయ్యే ఉంటాయి, అంటే ఎనర్జీకి కనెక్ట్ అయ్యే దాన్నే ఉంటాయి. సో ఇక్కడ తాంత్రిక అనగానే ఒక తంత్రం ఒకటే కాదండి, తంత్రం, మంత్రం, యంత్రం అని 3 వస్తాయి. ఈ యంత్రం అనే శరీరానికి యంత్రం అనే శరీరానికి తంత్రోక్తిగా అంటే యుక్తితోటి తెలుసుకుని ఒక మంత్రంతో కానీ లేదా ఒక ధ్వనితోటి కానీ ఏదన్నా ఒకటి అధ్యయనం చేయడం అనేది దీని ప్రామాణికం, శరీర ధర్మం చెప్తుంది. ఓకే, సో వీటిల్లో మనకి అనారోగ్యాలు ఒకటే కాదండి, కనిపించిన వాటికి మరి సే సపోజ్ మన బాగా డేరెస్ట్ ఎవరైనా మన ఫ్రెండ్ చాలా అనుకోకుండా యాక్సిడెంట్లో అకస్మాత్తుగా వెళ్ళిపోవడం జరిగింది, శరీరాన్ని వదిలేయడం జరిగింది, బట్ సమ్ అటాచ్మెంట్ విల్ బి దేర్, రైట్? సో ఆ వాసనని కూడా క్లియర్ చేయొచ్చు అని మన ఏన్షియంట్ టెక్స్ట్ చెప్తాయి. ఓకే, బాడీలో ప్రతి సెల్లో ఇన్ఫర్మేషన్ విల్ బి దేర్, ఇన్ఫర్మేషన్ స్టోర్ అయి ఉంటుంది. ఓకే, ఇంతకన్నా అద్భుతం ఇంకెక్కడా ఉండదు. దాన్ని మనం మర్చిపోతాం, అంటే దేనివల్ల ఏంటో అని మనం అనుకుంటాం. సే సపోజ్ ఎందుకంటే 2016లో మా అమ్మగారు పోయారు. ఫిజికల్ అటాచ్మెంట్ ఉంటుంది, అమ్మ ఎంత నాకు అంటే నువ్వు ఇలా ఉండాలి చెప్పినప్పటికీ ఒక సావాస దోషం ఉంటుంది. ఆ ఉంటున్నప్పుడు అది ఇంకా నాకు కనిపించట్లేదు, ఇంకా విజిబిలిటీలో లేదు, ఇన్విజిబుల్గా ఉంటున్నప్పుడు మై సిస్టమ్, మై మైండ్ హియర్ విల్ బీ షాక్ బికాస్ ఐఎమ్ లిమిటెడ్ హియర్ కదండి. బట్ తన జర్నీలో తను ఎక్కడికి వెళ్ళాలి అన్నది సోల్ డజంట్ బాదర్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. కానీ నా దాంతో వాళ్ళకి నేను ఆపకూడదు. అందుకే మనకి చూస్తే మనకి తద్దినాలు, తర్పణాలు ఇవన్నీ చెప్తారండి. ఎందుకంటే వాళ్ళని తలుచుకుని చేస్తే అది మనకి శ్రేయస్కరం, వాళ్ళ జర్నీకి మనం అడ్డు రాకుండా ఉంటాం.
సో ఇలాగా బాడీని డీకోడ్ చేసే దాంట్లో ట్రామా సైతం బాడీ నుంచి సెల్లో ఉన్న కూకట వేళతో సహా పీకేసేలాగా ఇట్ ఈస్ దేర్ ఇన్ రకరకాల తంత్రాల్లో. కశ్మీర్ సైవిజంలో ఉంటుందండి, అద్భుతంగా ఉంటుంది. అక్కడ బ్రాహ్మలు ఇది అధ్యయనం చేయడానికి నిష్టగా, అంటే బ్రాహ్మలు అనేది కాదండి, ఈవెన్ క్షత్రియ సంపద కూడా, క్షత్రియులు కూడా ఉండి అలవాటు చేసుకునే సంపదలు అనమాట, కొన్ని విలువిద్యలు అవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా ఇట్స్ అబౌట్ లైక్ బెటర్మెంట్ ఫర్ ద హ్యుమానిటీ. ఓకే. సో సెల్ఫ్గా నేను లోపల కంప్లీట్ అవ్వాలి, ఒక సిద్ధి పొందాలి. ఒక విద్య అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. సే సపోజ్ ఒక 6th and 7th క్లాస్ స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, రకరకాల సబ్జెక్టులు ఎందుకు ఉంటాయండి? కెన్ ఐ నో ద రీజన్? ఓకే. నౌ దే ఆర్ లైక్ ఎడ్యుకేటింగ్ సిస్టంలో సైన్స్, మ్యాథ్స్, సోషల్ ఇన్ని ఉంటాయి కదా, ఎందుకంటే ఒకటి సరిపోదా? వాట్ మైట్ బీ ద రీజన్? ఈ తెలుసుకునే ఇన్ఫర్మేషన్లో ఎక్కడో మన సోల్కి కావాల్సిన ప్యాషన్కి కనెక్ట్ అయ్యే ఒక సోర్స్ ఉంటుందండి. ఆ తర్వాత స్పెషలైజేషన్స్ వరకు వెళ్ళడానికి అది ఆధారం అవుతుంది. అండ్ చూడండి, ప్రతి క్లాస్లో కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది క్లాసు, ఎందుకంటే 21 minutes మనకి ఏదైనా బ్రెయిన్ సక్ చేసుకోగలుగుతుంది, అంతకు మించి దానికి అంత ఒకటే దాంట్లో వెళ్ళలేదు. సో ఇంత లిమిటెడ్గా ఉంటున్నాం. ఇంత లిమిటెడ్ దాన్ని అన్లిమిటెడ్ వర్షన్కి తీసుకెళ్ళాలి అంటే శ్రీకృష్ణుడు అంతటి వాడు ఏం ప్రాక్టీస్ చేసి ఉండాలి సాందీపముని దగ్గర? కృష్ణుడు యోగ విద్య నేర్చుకున్నారు అని మనం చదువుతామండి. ఎలాంటి యోగ విద్య అంటే హ్రిజోలి, వ్రజోలి అని 2 విద్యలు ఉంటాయి. అంటే ఎక్కడైనా ఉండగలడు, ఎక్కడ లేకుండానే ఉండగలడు. అలాగే తనలో ఉండగలడు, తన బయట ఉండగలడు. చూసిన సెన్స్ ఆర్గాన్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది వేరు. అంటే కన్ను చూసేది నోటికి తెలియదండి, నోరు మాట్లాడుతుంది కదా అని దానికి అది చూసి మాట్లాడదండి. దెర్ ఇస్ లైక్ ఎ సింక్ ఇన్ బిట్వీన్ దట్, రైట్? కళ్ళు చూస్తూ ఉంటాయి, దానికి మాట్లాడొచ్చా? ఓకే. నోరు మాట్లాడుతుంది, దానికని కళ్ళు ఉన్నాయా? బట్ వాట్ వాజ్ లైక్ మేకింగ్ దట్ అండర్స్టాండబుల్? ద సోర్స్ ఆఫ్ లైక్ దట్ ఇంటెలెక్చువాలిటీ ఇన్ ద హ్యూమన్ బాడీ, ఇట్ ఈస్ నథింగ్ బట్, మన మోడర్న్ మెడిసిన్ ప్రకారం మనం చూసుకుంటే గ్లాండ్స్ అని చెప్తాం కదా, పిట్యూటరీ గ్లాండ్. ఇట్ ఈస్ లైక్ ద ఎండోక్రైన్ ఆర్కెస్ట్రా వేర్ దీస్ థింగ్స్ విల్ బి బ్యాలెన్స్డ్. దీనికి మించి పీనియల్ గ్లాండ్ అని ఒకటి ఉంటుంది బాడీలో, బ్రెయిన్లో. ఇట్ ఈస్ లైక్ ఇన్ఫినిట్ థింగ్. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఇట్ ఈస్ ఆల్వేస్ క్యాల్సిఫైడ్. దాన్ని డీకాల్సిఫై చేస్తామండి. సో విత్ దీస్ ప్రాక్టీసెస్ అది డీకాల్సిఫై అయినప్పుడు యూ విల్ బీ లైక్ ద డైరెక్ట్ యాంటెన్నా రిసీవర్ ఫ్రమ్ ద యూనివర్స్ టు గెట్ ఆల్ ద కమాండ్స్ త్రూ యూ. ఇట్ విల్ బీ లైక్ రీచ్ టు ద హ్యుమానిటీ. అలాంటి వాటి కోసం ఇంత విద్య ఉందండి మనకి, తెలియని ఫోర్బిడెన్ నాలెడ్జ్ దిస్ ఈస్. అంటే మీరు ఇప్పుడు చెప్తుంటే నాకు అర్థమవుతుంది. అంటే ఇలాంటివి అటెండ్ చేసిన వాళ్ళని కదా గురువులు అంటాం. ఇలాంటివి అటెండ్ చేసిన గురువులు, ద్రష్టలు, ఓకే, ఇలాగా మనకి 5 రకాలు ఉంటారండి. ఓకే. దేవత, మంత్రం, పుణ్యక్షేత్రం, పుణ్యతీర్థం, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అండ్ గురువు. ఓకే. ఈ 5గురు ఈ 5గురులో ఏది ఒక్కటి ఫాలో అయినా ఓకే యూ విల్ బీ లైక్ డీకాల్సిఫైయింగ్ యువర్ పీనియల్ గ్లాండ్. అది ఎలా జరుగుతుందో చెప్పనా? మనం టెంపుల్కి వెళ్తాం, ఆ గంట నాదానికి, ఆ ప్రశాంతతకి మనకి ఎంతో హాయిగా అనిపిస్తుంది కదా. 7.78.5 ఎడ్జెస్ ఎంతో ఉంటుంది సెకండ్ కదా. సో ఆ ఫ్రీక్వెన్సీ, ఈవెన్ మనకి ఎర్త్ ఫ్రీక్వెన్సీ విల్ బి దేర్, ఎర్త్ అది కాంట్రాక్షన్స్ విల్, ఆ రెజొనెన్స్ ఎఫెక్ట్, మన హార్ట్ రెజొనెన్స్ ఎఫెక్ట్, బోత్ ఆర్ సేమ్. గాట్ దట్? అండ్ ఇంకోటి చెప్పనా అండి, అందరికీ లంగ్స్ ఎన్ని ఉంటాయి? 2. షూర్? షూర్ 2. ఓకే. సో మనకి ఉపనిషత్తుల్లో, మనకి ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే స్కిన్ ఈజ్ ఆల్సో అ లంగ్, 3rd లంగ్ ఇన్ ద బాడీ. ఓకే. ఎందుకంటే మనకి గూస్ బంప్స్ వస్తాయి సడన్గా, లేదా ఏదైనా స్వెట్ బయటికి పంపించాలన్నా, అండ్ అలాగే ఇట్ అబ్జార్బ్స్. ఓకే. అదొక గేట్వే అనమాట, ఇట్స్ లైక్ ఎ మిడిల్ పాత్. ఇలాగా ప్రతిదీ ఉపయోగపడేది మనతో ఉంటుంది అని మనకి ఎంతవరకు నాలెడ్జ్ ఉందండి? మనం ఎంత తప్పు చేస్తున్నామండి? అది కదా తెలుసుకోవాల్సింది. ఇట్స్ నాట్ అబౌట్ లైక్ హౌ ఫార్ యూ అచీవ్డ్, ఇట్స్ అబౌట్ లైక్ హౌ ఫార్ యూ హ్యావెంట్ బీన్ లుక్ త్రూ ఇన్ ద పాస్ట్. మన లోపల మనకి అంతర్మదనం చేస్తే తప్ప ఇలాంటివన్నీ అర్థం కావండి. వెన్ కమ్స్ టు లైక్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి, అది పూర్తిగా క్రియాయోగ శాస్త్రం. బాబాజీ ఆయనది ఎలా చేశారు, యుక్తేశ్వరానందజీ, లాహిరి మహాశయులు, ఈ లాహిరి మహాశయుల దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన
గత జన్మలో ఉన్న వాళ్ళని తన ఎనర్జీ తోటి ఈ జన్మలో వాళ్ళని వెళ్ళి కలిశారని పుస్తకంలో రాసింది. ఎస్, ట్రూ కదండి. ఇవన్నీ అదే కాదు మేడం, నేను చదువుతున్నప్పుడు బుక్ ఇందాక మీకు చెప్పినట్టు ఆయన చెప్తాడు క్లియర్గా, మా గురువు గారు ఎక్కడి నుంచి వన్ ప్లేస్ టు ఇంకొక ప్లేస్ వెళ్ళడానికి ట్రావెల్ చేస్తారండి. చాలా టిని పార్టికల్స్ లాగా వెళ్ళి ట్రావెల్ చేసి వాళ్ళని కలిసి వచ్చేవాళ్ళు అని. అంతెందుకండి, యుక్తేశ్వర గిరి గారికి ఎప్పుడు ఈ లాహి మహాశయులు ఎప్పుడు వస్తారు ఏంటి, వీళ్ళ నాన్నగారు ఎప్పుడు కలుస్తారు అన్నది కూడా మెన్షన్ చేసిందండి. అంటే ఇట్స్ అబౌట్ లైక్ ఇట్స్ ఎ బుక్, జస్ట్ యూ హ్యావ్ టు రీడ్ ఇట్. అంటే సింపుల్గా చెప్పాలంటే మీరు ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నారనుకోండి, ఆ ప్రాజెక్ట్ మీ మైండ్లో ఉంటుంది, మైండ్లో ఉన్నది మీరు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. సో ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు తెలుసుకోవడం కాదండి, ఇట్ ఈస్ దేర్ హియర్ కదండి. అలాగా హ్యూమన్ బాడీ హ్యాస్ లోడ్స్ ఆఫ్ మెమరీస్ విత్ నాలెడ్జ్. సో దాన్ని మనం ఈ మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి లిమిట్ అయిపోయాం మనం. బట్ మన సనాతన ధర్మంలో ఉండే ఏన్షియంట్ ఫార్బిడెన్ నాలెడ్జ్ మహాసముద్రాలకు మించి ఉందండి. అది వేదం అంతా అదే చెప్తుంది కదండి. యజుర్వేదం, సామవేదం, మీరు ఏది తీసుకోండి, ఏది తీసుకున్నా మనల్ని ఎలా ఉద్ధరించబడాలి, ఏ విద్యలు ఎలా ఉన్నాయి, ఉపనిషత్తులు ఎలా ఉన్నాయి, బ్రహ్మ విద్యలు అంటే ఏంటి, ఏ బ్రహ్మ విద్య చావును కూడా ఎదుర్కోవచ్చు, చావును కూడా కమాండ్ చేయొచ్చు, అది ప్రొలాంగ్ చేయొచ్చు అని ప్రూవ్ చేసిన సాధనలండి ఇవన్నీ. సో ఇలాంటిది డోంట్ థింక్ ఇన్ ద లిమిటెడ్ వే. ఇట్ షుడ్ బి లైక్ ఏ అన్లిమిటెడ్ మైండ్ వేర్ యూ హ్యావ్ టు లైక్ లెర్న్ దాట్ విత్ ఎ లిమిటెడ్ బాడీ. దీన్ని కూల్ చేయకుండా, ఇలా కదల్చకుండా, ఇలా రోగభూయిష్టం చేయకుండా దీన్ని నేర్చుకునేలాగా యూ హ్యావ్ టు లెట్ గో, మూవ్ ఆన్. ఆ మూవ్ ఆన్లో మనం ఏం చేస్తామండి, సింపుల్గా మూవ్ ఆన్ అంటే ఏమంటాం మనం, వెహికల్లో మూవ్ ఆన్ కాదండి, రెండు కాళ్ళు ఉంటున్నప్పుడు వెన్ యూ మూవ్ ఆన్ యు ఆర్ గ్రౌండెడ్ టు ద ఎర్త్. సో యువర్ గ్రావిటేషన్, యువర్ ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ విల్ బి చార్జ్డ్, నెగటివ్ అయాన్స్ ఇట్ విల్ బి రిలీజ్డ్. సో ఆ మూవ్ ఆన్ అన్నది ఎమోషన్ వైజ్ కూడా పాత జరిగిన ఏవైనా సంఘటనలు ఉన్నా యూ హ్యావ్ టు లెట్ గో ఫ్రమ్ ద హార్ట్, ఫ్రమ్ ద కాన్షియస్నెస్. ఎలాంటి కాన్షియస్నెస్, రిచువల్తో సంపాదించిన స్పిరిచువల్తో వెళ్ళిన నెక్స్ట్ కాన్షియస్నెస్ ఉంది చూడండి, అక్కడ మంచి చెడు ఏమి ఉండవండి, జస్ట్ యూ అబ్జర్వ్, డోంట్ అబ్జార్బ్. ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్నవి. జస్ట్ షో సమ్ లిటిల్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ యువర్ సెల్ఫ్, లైక్ బీయింగ్ ఎలైవ్. బీ లైక్ స్వీట్, డోంట్ బీ హార్ష్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నాది అనే స్వార్థం కాకుండా వెన్ యూ బీ లైక్ గుడ్ విత్ యువర్ ఇమోషన్స్, యూ షుడ్ ఆల్సో నో ద ఆర్ట్ హౌ టు బ్యాలెన్స్ దెమ్. సో ఈ బ్యాలెన్స్ చేస్తున్నప్పుడు యూ విల్ బీ ఆల్వేస్ ఇన్ ద హై ఫ్రీక్వెన్సీ. అప్పుడు నేను సైన్స్ గంటలు కూర్చుంటే రాదండి, నేను టీచర్కి కనెక్ట్ అయ్యి వింటే ఆటోమేటిక్గా సబ్జెక్ట్ కనెక్ట్ అయిపోతుందండి. వెన్ యూ కనెక్ట్ టు ఏ పర్సన్ హూ ఈస్ డెలివరింగ్ దట్, యూ విల్ బీ ఈజీలీ గెట్ దట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.